లక్ష్మీ పద్మజ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు సోమవారం. ఓం నమశివాయ. ఈ కథ విన్నవారింట అన్ని శుభాలే జరుగుతాయి. ఆ బోళాశంకరుడు మీరు ఏ పని తలపెట్టినా కూడా ఏ ఆటంకము లేకుండా ముందుకి సాగేలా ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ కథ విన్న వారందరికీ కూడా ఈ కథ వింటే చాలు. ఒకప్పుడు నారదముని వైకుంఠానికి వెళ్ళి భక్తితో లక్ష్మీదేవిని సేవించాడు. అతని సేవకు ఎంతో ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఏదైనా వరం కోరుకోమని అంటుంది. అప్పుడు నారదముని, అమ్మా, అలా అయితే నేను ఏ వరం కోరినా ఇస్తానని మొదట మాట ఇవ్వు అంటాడు. దేనినైనా సరే సంతోషంగా ఫలించేలా ఇస్తాను అని మాట ఇస్తుంది ఆమె. నారద మహర్షి వెంటనే తన మనసులో ఉన్న కోరికను బయట పెడతాడు. నేను శ్రీవారి మహాప్రసాదాన్ని అపేక్షిస్తున్నాను తల్లి అని. ఆ మాట వినగానే లక్ష్మీదేవి ముఖం ఆందోళనతో నిండిపోతుంది. కుమారా, దయచేసి ఈ వరం తప్ప మరి ఏదైనా కోరుకో. కొద్ది రోజుల క్రితం తనకు అర్పించిన మహాప్రసాదాన్ని ఎవ్వరికీ ఇవ్వద్దని శ్రీమన్నారాయణుడు నన్ను ఆజ్ఞాపించారు. అందువలన నేను నీకు మహాప్రసాదాన్ని ఇవ్వలేను నాయనా. ఆయన ఆనతిని నేను అతిక్రమించలేననే విషయం నీవు గ్రహించు. ఇది తప్ప వేరే దేనిని నీవు ఆశించినా వెంటనే ఫలప్రదం చేస్తాను. అయితే నారదముని తన మొండి పట్టుదల వదల్లేదు. తల్లి, నీవు నాకు మాట ఇచ్చావు. శ్రీమన్నారాయణుడికి సతివైన నీకు ఇది కష్టమైనదేం కాదు. ఎలాగో ఒకలాగా నాకు మహాప్రసాదాన్ని అనుగ్రహించవలసిందే. లక్ష్మీదేవికి గొప్ప చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె నారదుడితో కొంత సమయం వేచి ఉండమని చెబుతుంది. ఆ రోజు మధ్యాహ్నం ఆమె నారాయణుడికి చాలా శ్రద్ధగా జాగ్రత్తగా భోజనం వడ్డిస్తూ ఉంది. ఎంతో అణుకువగా తన పని చేస్తున్నప్పటికీ ఆమె ఉదాసీనంగా ఉండటం శ్రీహరి గమనించాడు. ఆమె ముఖం నిరాశతో ముడుచుకునిపోయి ఉంది. ఆయన ఎంతో మృదువుగా ఆమె దుఃఖానికి కారణమేమిటని ప్రశ్నించాడు. ఆ లాలనకు కరిగిపోయిన లక్ష్మి తనకు వచ్చిన ఇబ్బందిని గురించి గద్గదికంగా చెప్పుకుంది. నారాయణుడు ఆమెను ఓదార్చి, దుఃఖించకు, ఈ రోజుకు మాత్రం ఈ నియమాన్ని రద్దు చేస్తాను. నేను మిగిలించిన ప్రసాదాన్ని నీవు నారదుడికి ఇవ్వచ్చు. అయితే నా కంట పడకుండా నీవు ఈ పని చేయాలి. నేను ప్రక్కకు తిరిగి ఉన్నప్పుడు నాకు తెలియనట్లుగా ఈ పళ్ళెం తీసుకొని వెళ్ళు అన్నాడు. శ్రీలక్ష్మికి పట్టరానంత ఆనందం కలిగింది. తన ప్రియమైన నాథుడు ఆదేశించినట్లుగానే చాలా నేర్పుగా ఆమె భుక్త శేషంతో కూడిన ఆ పళ్ళాన్ని పక్కకు తీసేసింది. లక్ష్మీదేవి వెంటనే మహాప్రసాదం ఉన్న పళ్ళాన్ని ఆనందంగా నారదమునికి అందించింది. నారదముని ఎంతో ఆతృతగా వినయంగా ప్రసాదాన్ని ఆరగించాడు. శ్రీమన్నారాయణుడి ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ భుజించిన నారదముని తన ఆనందోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. ఒక్క క్షణం కూడా హరినామస్మరణను ఆపకుండా పారవస్యంతో నర్తించడం మొదలుపెట్టాడు. ఆ మైమరుపు తారాస్థాయికి చేరి తనను తాను నియంత్రించుకోలేక వీణను పట్టుకొని ఉన్మత్తుడిలా ఒక లోకం నుండి మరొక లోకానికి పరిగెడుతూ చివరికి కైలాసాన్ని చేరాడు. శివుడు అతడి పరిస్థితిని చూసి ఆశ్చర్యంతో తల మునకలయ్యాడు. విష్ణుభక్తి తరంగాలలో ఈదులాడుతున్న నారదుడు శివుడిని గమనించలేదు. నారద, నిరంతరం నారాయణుడిని తలుచుకుంటూ ఉండటం వలన నీవు ఎప్పుడూ పరమానందంగానే ఉంటావు. అయితే ఇటువంటి స్థితిలో నిన్ను ఎన్నడూ చూడలేదు. ఏమయ్యింది నీకు? నారదుడిని సమాధానపరచడానికి ప్రయత్నిస్తూ శివుడు ప్రశ్నించాడు. నారదముని కాస్త స్థిమితపడి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు. భగవంతుడి మహాప్రసాదం స్వీకరించిన ఆనందంలో ఆ తరువాత నన్ను నేను మరచిపోయాను. పారవస్యంలో స్వామివారి కీర్తన నర్తనలో మునిగిపోయాను. ఊపిరి తిప్పుకోకుండా నారదుడు తన అనుభవాన్ని వివరిస్తుంటే శివుడు రెండు చేతులు జోడించి
ఓ నారదా, నీవెంతటి భాగ్యవంతుడివి! నారాయణుడి మహాప్రసాదాన్ని రుచి చూసే అదృష్టం నీకు లభించింది. ప్రియమైన నారదా, నా కోసం కాస్త ప్రసాదం తెచ్చే ఉంటావు కదా అంటూ చాలా నమ్మకంగా చిరునవ్వు నవ్వాడు. శివుడి కోసం తను ప్రసాదం తీసుకురానందుకు నారదుడికి విచారం కలిగింది. తల వాల్చుకొని చేతులు జోడించి శివుడి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు అతడికి తన చేతి వేలి గోటికి అంటుకుని ఉన్న ప్రసాదం కాస్త కనిపించింది. వెంటనే భారం తగ్గినట్లుగా ఊపిరి వదిలి, నిజమే, ఇదిగో నీకు మాత్రమే సరిపోయే కనిక మ్రాత ప్రసాదం తన చేతిని చాలా జాగ్రత్తగా ముందుకు చాచి, నీవు చాలా అదృష్టవంతుడివి, ఇదిగో ప్రసాదం అంటూ తన వేలిని శివుడి నోటిలో పెట్టాడు. ఎప్పుడైతే అల్ప పరిమాణంలో ఉన్న ప్రసాద లేశం మహాదేవుడి జిహ్వాకు తాకిందో వెంటనే తీవ్రమైన ఆనందంతో అతని ఒళ్ళు గగుర్పొడిచింది. వెంటనే ఆనందోద్రేకంతో తాండవం చేయడం మొదలుపెట్టాడు. అతనిలో పారవస్యం ఎక్కువవుతూ ఉంటే నాట్యంలో వడి కూడా పెరిగింది. రాను ఆ నాట్యం ప్రళయ తాండవంగా మారసాగింది. సమస్త జగత్తు కంపించడం ప్రారంభమైంది. అందరూ భయంతో వణికిపోయారు. ఏం జరుగుతూ ఉంది? జగత్తు అంతం కావడానికి ఇది సమయం కాదు. అకాలంలో ఈయన ఎందుకు నర్తిస్తున్నాడు? శివుడు చేస్తున్న విలయ తాండవాన్ని ఆపడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. దేవతలందరూ పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి ఆయనను శాంతపరచమని, లేదంటే విశ్వం అంతరించడం తప్పదని మొరపెట్టుకున్నారు. పార్వతీదేవి అక్కడకు వచ్చి ఆపడానికి శక్యం కానంతటి భావావేశంలో నర్తిస్తున్న శివుడిని చూసింది. ఆమె చొరవ తీసుకోవడంతో బాహ్యస్మృతిలోకి వచ్చాడు శివుడు. ప్రాణనాథ, ఏం జరిగింది? మీ అదుపు తప్పిన పారవస్యానికి కారణం ఏమిటి అని పార్వతీదేవి ప్రశ్నించింది. సమాధానంగా శివుడు నారదముని నుండి నారాయణుడి మహాప్రసాదాన్ని పొందిన విషయాన్ని గురించి వివరించాడు. ఆమె దిగ్భ్రమతో, నాథ, నా కోసం కాస్త ప్రసాదాన్ని ఉంచారా అంటుంది. శివుడు సమాధానం ఇవ్వలేకపోతాడు. ఎందుకంటే అతనికి దొరికిందే అణువంత. అందులో మళ్ళీ పార్వతి కోసం ఉంచడం ఎలా సాధ్యపడుతుంది? తనకు ప్రసాద భాగ్యం లేదని తెలియగానే ఆమెకు ఆవేశం ముంచుకొచ్చింది. ఆమె ఆగ్రహ జ్వాలలు అధోలోకాల నుండి ఊర్ధ్వలోకాల వరకు పాకాయి. ముల్లోకాలలోని సమస్త ప్రాణికోటి దహించి వేస్తున్న ఆ వేడిమిని భరించలేకపోయింది. ఋషులు, సాధు పురుషులు ఆమె క్రోధాగ్నిలో సమస్తము అంతం కాబోతుందని అర్థం చేసుకున్నారు. శివుడితో సహా ఎవరూ ఆమె కోపాగ్నిని చల్లార్చలేకపోయారు. చివరికి దేవతలందరినీ వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి పరిస్థితిని గురించి వివరించాడు. వెంటనే నారాయణుడు గరుడునిపై ఎక్కి కైలాసాన్ని చేరుకున్నాడు. ఆయనను చూడగానే పార్వతీదేవి ముందుకు వచ్చి గౌరవ ప్రణామాలు అర్పించింది. నారాయణుడు వాత్సల్యంతో ఆమెను ఆదరించి, నీవు కోరినంత మహాప్రసాదాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. దయచేసి నీ కోపాన్ని వదిలేసి శాంతించు, లేకపోతే నీ బిడ్డలందరూ నశించిపోతారు అని సముదాయించాడు. అయితే పార్వతీదేవి తన అసమ్మతిని తెలియజేస్తూ, నువ్వు నాకు మాత్రమే మహాప్రసాదం ఇచ్చినప్పటికీ నాకు సంతృప్తి కలగదు. సమస్త ప్రాణికోటికి నీ మహాప్రసాదం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ప్రసాదం లభించకపోవడం వలన నేను అనుభవించిన నిరాశ, నిస్పృహలు ఇతరులు ఎవ్వరూ అనుభవించకూడదు. మనుష్యులే కాదు, కుక్కలు మొదలైన ఇతర ప్రాణులన్నీ కూడా ఈ మహాభాగ్యానికి నోచుకునేలా నీవు ఏదైనా ఏర్పాటు చేయాలి అంటుంది. నారాయణుడు చిరునవ్వు నవ్వి, తదాస్తు, అలాగే కాని అన్నాడు. ప్రియమైన పార్వతి, నీ కోరిక తీర్చడం కోసం నేను నీలాచల ధామంలో అవతరిస్తాను. నా మందిరం ప్రసాద వితరణతో ప్రఖ్యాతి చెందుతుంది.
నా ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళందరూ భవసాగరము నుండి బయటపడగలుగుతారు. నా ప్రసాదాన్ని మొట్టమొదట నీకే అర్పిస్తారు. అప్పుడే అది మహాప్రసాదంగా అంగీకరించబడుతుంది. ఈ మహాప్రసాదం గొప్పవాళ్ళు, అల్పులు, ప్రాణులు, హీనులు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ వితరణ చేయబడుతుంది. నీ మందిరం నా వెనుక వైపున ఆలయ ప్రాంగణం లోపలనే ఉంటుంది. మహాప్రసాదం విషయంలో నిన్ను పట్టించుకోకపోవడం వలన శివుడి మందిరం కాస్త దూరంలో నా ఆలయ ప్రాంగణానికి వెలుపలి వైపున ఉంటుంది. పార్వతీదేవికి మాట ఇచ్చినట్లుగానే భగవంతుడు జగన్నాథుడిగా పూరీ క్షేత్రములో వెలిశాడు. పార్వతీదేవి విమల అనే పేరుతో కొలువై ఉంది. జగన్నాథుడికి అర్పించిన తర్వాత ప్రసాదం అంతా మొదట విమలాదేవికి సమర్పిస్తారు. జగన్నాథ మహాప్రసాదాన్ని పూరీవాసులే కాకుండా పూరీ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళిన ప్రవాసులు అందరూ కూడా భక్తితో స్వీకరించి ధన్యులవుతున్నారు. విన్నారు కదండి ఈ కథను. ఈ కథ ఎవరైతే వింటారో వారు కోరిన కోరికలన్నీ తీరి ధన్యులవుతారు. వారు సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి.